లోనయ్యాడు. నాకు రుచి కావాలి, రసం కావాలి, నవరసభరితంగా ఉండాలి, ఏమిటో ఒక్కడే కూర్చోవడం పని లేకుండా ఆయనే తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు. అదే స్త్రీ పురుషులయ్యారు. అది స్పష్టంగా వేదం చెప్పనమాట. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడిని, నాకేం దోచడం లేదు. బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా అయితే బాగుండు అని భగవంతుడు సంకల్పించట. ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వేళ 1 గంటకు తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచిందట. అదే సృష్టికి మూలం. ఇక అక్కడి నుంచి తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యామోషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయక అని ఉపనిషత్తులు చెప్తారు. అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది. అక్కడి నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది. ఆ సంచారం అయితే